ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ శుభాలు. బంధువుల ప్రేమ బంగారం ఉన్నంత వరకే, ఆలుమగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే, తల్లిదండ్రుల ప్రేమ ఈ జన్మం ఉన్నంత వరకే. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా. ఈరోజున సమాజంలో మనం చూస్తూ ఉన్నాము, చాలా రకాలైన ప్రేమలు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ ఆ ప్రేమలు, ఆ బంధాలన్నీ తాత్కాలికమే. ఆ బంధాలన్నీ ఆర్థికంగానే ముడిపడి ఉన్నాయి. కానీ ఈ రోజున యేసయ్య ప్రేమ చాలా అపారమైనది. నీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా నిన్నుగా కోరుకుంటున్న ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకే దేవుడు ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, కనుకనే నీ ఎడల కృప చూపుచున్నానని. ఆ అమూల్యమైన మాటలు, ఆ పలుకులు వింటున్నప్పుడు మనలో ఎంత ఊరట కదా. నిజమే, లోకంలో నిజమైన ప్రేమ మనము కనుగొనలేకపోతున్నాం. నిజమైన నిస్వార్థమైన మనుషులని మనం చూడలేకపోతున్నాం. కానీ నిస్వార్థమైన వాడు, నిస్వార్థముగా మనల్ని ప్రేమిస్తున్నవాడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. అందుకే ఆ మాట నాకు చాలా ఇష్టం. ఆ మాట మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మరి చిన్న పాట ద్వారా కూడా ప్రభునామని మహింపరుదాం. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి నీ బ్రతుకలేను. ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి నీ బ్రతుకలేను. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ద్వారా నీకు నిత్యత్వం ఇవ్వాలని, ఆ ప్రేమ ద్వారా తన హక్కున చేర్చుకోవాలని, ఆ ప్రేమ ద్వారా నిన్ను మనిషిగా ఆయన చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్నుగా ఆయన కావాలనుకుంటున్నాడు. వస్తావా ఆయన రెక్కల నీడలోనికి? వస్తావా ఆయన హస్తంలోనికి? దేవుని ప్రేమ రుచి చూస్తే ఇంకా ఈ లోకంలో ప్రేమని మనము నిజంగా దూరం పెడతాం. నిజంగా దేవుని ప్రేమకు మనం దగ్గర అవుతాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.